హైదరాబాద్ లో పిచ్చి కుక్కలు పెరిగిపోయినాయి, కానీ ముఖ్యంగా మల్కాజ్గిరిలో పిచ్చి కుక్కలు బాగా పెరిగినట్టున్నాయి. లేకపోతే ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు గంట సేపు వచ్చి మల్కాజ్గిరి చివరస్తాల గుండగాలను వేసుకొచ్చి గంట సేపు ఇక్కడ ట్రాఫిక్ జామ్ చేస్తూ నేను ఇక్కడికి వచ్చినా నువ్వు రా అని చెప్పి బస్తీ మీద సవాల్ అని చెప్పి చిల్లర రాజకీయం చేస్తుంటే ఏం చేస్తున్నది పోలీస్ యంత్రాంగం అని నేను అడుగుతున్నా. మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసుడు కాదు, మా నాయకులను హౌస్ అరెస్ట్ చేసుడు కాదు, ఏం చేస్తున్నారు మీరు ఈ గుండాగాళ్లకు నియంత్రించడానికి నేను అడుగుతా ఉన్నా. ఇలా ఒకటే మాట నేను అనేది, అసలు ఏమి అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మల్కాజ్గిరిలో? ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, గౌరవ కార్పొరేటర్లు ఉన్నారు, సబితా అనిల్ కిషోర్ గాని మా సోదరి విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి గాని మా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏ ప్రోగ్రాంకి పోయినారు? దేవుడికి గుళ్లకు చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి పోతే అది కూడా కావాల్సుకొని మీ అడ్డాల పెట్టుకొని ఆడ పిరికి పందలైన మీ అనుచరులను పెట్టి గుండగాలను పెట్టి మా వాళ్ళ మీద దాడి చేయించి ఏం చేయదలుచుకున్నారని నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఈ చిల్లర గుండగాలను. ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికారం ఎవడి అబ్బసొత్తు కాదు, అధికారం ఎవడికి శాశ్వతం కాదు. మళ్ళా మా టైం వస్తుంది. ఇవాళ కట్టు బానిసల్లాగా పనిచేస్తున్న అధికారులు ఎవరైతున్నారో నేను వాళ్ళకి చెప్తున్నా, ఇలా రాసి పెట్టుకోండి. రేపు మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెట్టుకుంటున్నాం, చేసి చూపెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు కట్టు బానిసల్లాగా పనిచేసి ఇవాళ మా రాము యాదవ్ మీద 1 కాదు 2 కాదు 7 ఎఫ్ఐఆర్లు చేసిండ్రు. జగదీష్ గౌడ్ మీద చేసిండ్రు, చిన్న యాదవ్ మీద చేసిండ్రు, మా సబితమ్మ మీద మా కార్పొరేటర్ గారి మీద దాడి చేసి ఇవాళ వారిని కూడా గాయపరిచింది. ఇదేనా రాజకీయం? ఇదేనా హైదరాబాద్ ప్రజలు కోరుకున్నది మీ నుంచి? మీకు దమ్ముంటే చేతనైతే మాకంటే ఎక్కువ అభివృద్ధి చేయండి, హైదరాబాద్ లో చేసి చూపెట్టి ప్రజల మనసు గెలవండి. అంతేగాని గుండగాల లెక్క మల్కాజ్గిరి చివరస్తాలో కూర్చుంటాం, వచ్చినాం ఇక రా నువ్వు కూడా అని బస్తీ మీద సవాలని చిల్లర రాజకీయం చేస్తే హైదరాబాద్ ప్రజలు ఎన్నటికీ కూడా హర్షించరు. అందులో ముఖ్యంగా మల్కాజ్గిరి చాలా మంది విద్యాధికులు, విద్యావంతులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాల కోసం, మిలిటరీలో పనిచేయడం కోసం, ఇంకా వేరే మరి పరిశ్రమల్లో పనిచేయడం కోసం ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలో చిల్లర రాజకీయం, గుండాగర్దీని ఎవరు కూడా సహించరు. అసలు ఎక్కడ ఉన్నది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు? ఇక్కడ ఉండే ఒక ఎక్స్ఎమ్మెల్యే డైరెక్ట్ గా పోయి సిద్దిపేటలో మా మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఉండే బోర్డులు ధ్వంసం చేసి హరీష్ రావును పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పి బహిరంగంగా కెమెరాల ముందు మాట్లాడితే కేసులు పెట్టలేని సన్నాసులు, పిరికి పందలు ఈ రాష్ట్ర పోలీసులు. మీరు ఏమో అనుకుంటున్నారు కానీ పక్కాగా నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇవాళ శశిధర్ గౌడ్ అనే ఒక పిల్లగాడు రీట్వీట్ కొడితే ఆయన మీద కేసు పెట్టినరు, కానీ పెట్రోల్ పోసి తగలబెడతా అని ఒక కాంగ్రెస్ చిల్లర నాయకుడు మాట్లాడితే వాని మీద కేసు ఉండదు. ఇదేనా నీ పోలీసింగ్? ఇదేనా పోలీసులు నడవాల్సిన పద్ధతి? అధికార పార్టీకి తొత్తులుగా, కట్టు బానిసలుగా ఇదేనా పనిచేసే పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏకపక్షంగా పనిచేస్తున్నారో ఒక్కొక్కరిని ఏం చేస్తామో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేసి చూపెడతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్క రాష్ట్రంలో ఒక ఐపీఎస్ అధికారి మరి చివరికి ఆ రాజీనామా చేసిపోయే పరిస్థితి వచ్చింది ఇట్లాగే వ్యవహారం చేస్తే. ఇవాళ మా సోదరులు, మా సోదరిమణులకు మొత్తం పార్టీ అండగా ఉన్నదని చెప్పేందుకే నేను కూడా ఇక్కడికి వచ్చిన. ఏ ఒక్కరి మీద ఒక చేయి పడ్డా, ఏ ఒక్కరి మీద దాడి జరిగినా మొత్తం రాష్ట్ర పార్టీ మొత్తం వస్తుంది. అందరం ఎమ్మెల్యేల మేము కూడా వదిలిపెట్టాం. ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఈ రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న వ్యక్తే బాధ్యత వహించాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ చిల్లర రాజకీయాలు చేసుడు కాదు, దమ్ముంటే మల్కాజ్గిరిలో పనిచేసి ఎలక్షన్లు వస్తాయి, వచ్చి చెప్పు ప్రజలకు ఏం చేసినామో చెప్పు, మేము చెప్తాం 10 ఏళ్లలో మేమేం చేసినాం, మీరేం చేసినరో దమ్ముంటే చెప్పండి. అంతేగాని ఈ చిల్లర రాజకీయంతో భయపెడతాం, బెదిరిస్తాం, గుండాగర్దితోనే నడిపిస్తాం అని ఎవడు అనుకున్నా, ఎవడైనా సరే, రేవంత్ రెడ్డి అయినా మన తొత్తులైనా సరే తప్పకుండా చెప్తా ఉన్నాం, దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తారు. ఇలా మా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ మంచిగా పనిచేస్తుంటే మీకు కళ్ళు మండుతున్నాయి, ఓర్వలేని తనం. ఆయన ఎంబడ కార్పొరేటర్లు ఇలా విస్తృతంగా తిరుగుతుంటే మీకు అర్థమైతలేదు, మీ ఎంబడ రాలేదు కాంగ్రెస్ పార్టీలకు అని చెప్పి ఈ రకంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ మొత్తంగా పార్టీగా
కంప్లైంట్ చేస్తేనేమో ఎఫ్ఐఆర్ ఉండదు. కానీ ఎవరి మీదనైతే దాడి జరుగుతుందో మళ్ళీ వాళ్ళ మీదనే ఉల్టా కేసులు బనాయిస్తారు. ఇంతకంటే చిల్లర పోలీసింగ్ భారతదేశంలో ఎక్కడ లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మేము తప్పకుండా డీజీపీని కలుస్తాం, శాసనసభలో కూడా కడిగి పారేస్తాం. దాంతో పాటు తప్పకుండా ఏ వేదికలో మరి అధికారుల దురాగతాలను ఎండగట్టాలో అక్కడ ఎండగడతాం. మర్చిపోవద్దు, పోలీసులు కూడా ఇవాళ రీట్వీట్ల కేసులు పెడుతుండ్రు. ఇవాళ దాడి ఎవరి మీద జరిగిందో వాళ్ళ మీదనే కేసులు పెడుతుండ్రు. రేపు ఇదే గతి మీకు కూడా తప్పదు. కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ కార్యకర్తలారా యాది పెట్టుకోండి. తర్వాత బాధపడి లాభం లేదు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి కోరుతూ మరి మా నాయకులందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, మల్కాజ్గిరిలో మన పని మనం చేసుకుంటూ పోదాం. పిచ్చి కుక్కలు కొన్ని మరుగుతూనే ఉంటాయి, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాటిని పేరు పెట్టి పిలవాల్సిన అవసరం కూడా లేదు. పిచ్చి కుక్కలు గాడిదలు తిరుగుతూనే ఉంటాయి రోడ్ల మీద, పని లేక పొద్దుపోక. వాళ్ళని పట్టించుకునే కర్మ గాని, వాళ్ళని కనీసంగా గుర్తించాల్సిన కర్మ గాని మనకు లేదు. ప్రజలు ఎన్నుకున్న 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే మీతోనున్నాడు, అట్లే గెలిచిన కార్పొరేటర్లు మీతోనున్నారు. ప్రజల ఆశీర్వాదం మీతోనుంది. మనం ఎవరినయ్యకు భయపడే అవసరం లేదు. తప్పకుండా మీకు మొత్తం పార్టీ ఏ సందర్భంలో ఏ పరీక్ష వచ్చినా అండగా ఉంటది. మొట్టమొదలు మీది నరం లేని నాలిక. మా ప్రభుత్వం వచ్చి ఓన్లీ 18 months అయింది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మీరు గత 10 సంవత్సరాల్లో ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. అంటే ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చిండ్రు. స్టూడెంట్స్ కి ఏం పడగొట్టింది లేదు. మొట్టమొదలుగా మీ హామీలు నెరవేర్చిండ్రా? డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని 10 సంవత్సరాలు గడిపిండ్రు. ఒకటి గమనించాలా, ఇలా ఇచ్చిన వాళ్ళకు కూడా మా ప్రభుత్వం వచ్చినాక డబుల్ బెడ్రూమ్ ఎవరైతే కాంట్రాక్టర్స్ కట్టారో వాళ్ళు సూసైడ్ చేసుకుంటామన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనస్సుతో 9,000 కోట్లు రిలీజ్ చేసిన ఘనత కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు ఒకటి గమనించాలా, మీ అరాచకాలు ఏ విధంగా ఉండే మరి వివరించాలంటే టైం సరిపోతుందో లేదో. నేను తప్పకుండా కేటీఆర్ చెప్తా ఉన్నా, నీ అరాచకాల మీద ఒక బుక్కు, మీ 10 సంవత్సరాల అరాచకాల మీద ఒక బుక్కు రాయనున్నా. నేను తప్పకుండా బుక్కు రాస్తాను, రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము మీకు కౌంటర్లు ఇచ్చుకుంటా పోతే మా టైం అంతా బర్బాద్ అవుతుంది. అందుకు మీ బుక్కు రాసి ప్రతి ఇంటికి కడపకు ఆ బుక్కులు సరఫరా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వహిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి గమనించాలా, ఇలా ఏ ఊర్లో పోయినా అరుగుల మీద కూర్చుంటారు, చెట్ల కింద కూర్చుంటారు. వాళ్ళు ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ముచ్చట పెట్టుకుంటారు. అరే కేటీఆర్ గిట్లా చేసినాడు, భార్యాభర్తలను విడదీసినాడు, ఫోన్లలో విన్నాడు అందరి మాటలు, ఎన్నో కుటుంబాలు నాశనమైనాయంట కదా, హీరోయిన్ల బతుకులు ఆగమైనాయంట కదా అని. అది రాని చరిత్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి క్రైమ్ గురించి నీకు మాట్లాడే అర్హత ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి ఉన్నప్పుడే ఆయాల మంత్రికి సంబంధించిన బ్రాహ్మణ కుటుంబం భార్య భర్తలను మిట్ట మధ్యాహ్నం నరికి చంపిన ఘనత మీ పార్టీకి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఆ రోజు ప్రవాళిక యూపీఎస్సీ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయి పేపర్ లీక్ అయిందనగానే మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందంటే తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే ఆయన నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉండి షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏ ఎంక్వైరీ చేయకుండా, ఇన్ఫర్మేషన్ తీయకుండా గాలికి నరం లేని నాలిక అంటారు. ఇప్పుడు కూడా వెదవలాగానే మాట్లాడుతున్నావు, ఆ రోజు కూడా వెదవలాగానే ప్రవర్తించినావు. ఏమన్నావాయలా? లవ్ అఫేర్ ఏమో సూసైడ్ చేసుకుందన్నావు. అంటే ఇంత గాలికి మాట్లాడే వెదవవు
వేరే వాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒకటి గమనించాలా, ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయప్రాంతులయ్యి కొంతమంది విదేశాలకు పారిపోయినరు, కొంతమంది రాష్ట్రాలను వదిలిపెట్టి పారిపోయినరు. మా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే ఇవాళ మీరు ఇట్లా మాట్లాడుతున్నా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కాన్వాయ్ల గురించి అడుగుతా ఉన్నాను. అరే అవులా, నువ్వు అవులా కానివిరా, మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడే గురించి అర్హత లేదు నీకు. ఆ రోజు మీరు టిఆర్ఎస్ ను తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది అనుకుని తెలంగాణ సెంటిమెంట్ ను పక్కకు పడేసి బీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసి అటు ఏపీలో పార్టీ ఫామ్ చేసిరు. చంద్రశేఖర్ గారిని రాష్ట్ర అధ్యక్షుని చేసిరు. ఇక్కడ మహారాష్ట్రకు మీ అయ్యకేం పనుడరా, మరి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని తెలియదా? 2000 కార్లను తీసుకొని మహారాష్ట్రకు పోయిండు. అవసరం ఆరారా కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఈ హైడ్రా తెచ్చింది కూడా అది నీకే దక్కింది, ప్రారంభించిందే నువ్వురా. నన్ను అన్నావు రేపు మూసి పక్కకున్న ఇండ్లని గులగొడుతున్నాం, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. డయాస్ మీద నాకు చెప్పినావు, హనుమంతన్నా నువ్వు మధ్యలో రాకు, చెడ్డ పేరు వస్తుంది, మేము మంచి చేద్దామనుకుంటున్నాం, మూసి మీద ఉన్న ఇండ్లని కొట్టేస్తాము, అదే విధంగా చెరువుల పక్కకు ఇండ్ల ఉందని కొట్టేస్తామన్నారు. అన్నది నువ్వే, ప్రారంభించింది నువ్వే, డబుల్ బెడ్రూమ్లు మోసం చేసింది నువ్వే. 10 సంవత్సరాలు ఇండ్లు 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 అని చెప్పి టైం గడిపిండ్రు. ఇలా మొత్తం అందరికి ఇచ్చిండ్రా ఇండ్లు? ఇచ్చిన ఇండ్లకు బిల్లు ఇయ్యలే. ఆ 9,000 కోట్లు కూడా మా ప్రభుత్వం రిలీజ్ చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే కాకుండా ఇవాళ మా రాష్ట్రాల కూడా మీ కుటుంబ సభ్యులు మీకు ఈ పదవులు ఇస్తాం, కాంగ్రెస్ లో పుట్టుక నుంచున్న వాళ్ళు, బీజేపీలో పుట్టుక నుంచున్న వాళ్ళు, ఎక్స్ఎమ్మెల్యేలు ఎక్స్ఎంపీలు వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకొని మీకు పదవులు ఇస్తామని డబ్బులు తీసుకుండ్రు. నాకెందరో మహారాష్ట్రాల నాయకులు తెలియజేసిండ్రు, ఇలా ఫోన్లు ఆఫ్ చేసుకుండ్రు, మా దగ్గర డబ్బులు తీసుకుండ్రు, వాళ్ళ కుటుంబ సభ్యులు అండర్ గ్రౌండ్ అయిపోయినరని. అదిరా మీ చరిత్ర కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే సిగ్గు శరం ఉండాలిరా నువ్వు మాట్లాడాలంటే. నువ్వు చేసింది అందరికి తెలుసు. నా కుటుంబ సభ్యులే చేసినావు, నా గన్మెన్లే చేసినావు, నా దోస్తులే చేసినావు. నేను ప్రభుత్వంలో ఆ ఎన్నికలు రాకముందుకు ట్యాపింగ్ చేసిండ్రా. నీకు ఇదే పని. హీరోయిన్లు ఏం మాట్లాడుతుర్రు, వీళ్ళేం మాట్లాడుతుండ్రు. మొన్న జర్నలిస్ట్ సూసైడ్ చేసుకొని చనిపోయింది, ఆ ఘనత కూడా నీకే దక్కింది. ఏమన్నది అమ్మాయి ట్వీట్ చేసింది, నాకు ఫామ్ హౌస్ రాసిస్తా అన్నారు. ఫామ్ హౌస్ ఎంతమందికి ఉన్నాయిరా మీ దాంట్లో? పూర్ణచంద్రకు ఉందా ఫామ్ హౌస్? అరే మీ చరిత్ర మాట్లాడుకుంటా పోతే మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్రా, మీ బొంద మీరు దవ్వుకుంటుండ్రు. ఇది గమనించాలా. తప్పకుండా బుక్కు రాస్తా. మీ 10 ఏళ్ల రాచకాలు మళ్ళీ ఇలా మీరు దళితుల్ని సంసారానికి వనకకుండా చేసిర్రా నేరల్ ఇన్సిడెంట్లా.